ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు $9 అది చోరీ. ఆయనకైతే హిందువులు అంటే చాలా చులకన భావం ఉన్నట్టే కనిపిస్తుందండి. ఎప్పుడు చూసినా క్రిస్టియన్సే గొప్ప, హిందువులు దేనికి పనికిరారు అన్నట్టు మాట్లాడడం అనేది నాకైతే అసలు నచ్చని అంశంగా భావిస్తున్నానండి. ఇష్యూ జరిగినప్పుడు ఆయన బయటికి వచ్చి ఒక ఇష్యూ జరిగింది, అది ఎలా జరిగింది ఏంటి అని మాట్లాడకుండా చిన్న ఇష్యూ అని కొట్టేయడం మాత్రం అది కరెక్ట్ కాదు కదా. అంటే చిన్న ఇష్యూ అంటే ఇంకా పెద్ద ఇష్యూలు జరిగినాయా? అయ్యేం బయటికి రాకుండా కప్పేశారా? అంటే అవన్నీ బయటికి తీసుకురమ్మని హింట్ ఇస్తున్నారా? ఏమని మీరు ప్రజల్లోకి ఏం పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారు? వీళ్ళు లక్షల కోట్లు మింగేసి ప్రజాధనాన్ని లూటీ చేసి కొండలు గుట్టలుగా చేసి ప్రజాధనాన్ని దోచుకున్నారు కాబట్టి, లక్షల కోట్లు దొబ్బి తిన్నారు కాబట్టి ఈ రోజు 72,000 వీళ్ళకి చాలా చిన్న విషయంగా కనబడుతుంది. కానీ ఈ రోజు ప్రజల సొమ్ము కాకుండా దేవుడి సొమ్ము కూడా మీరు దొంగతనం చేసి ఆఫ్టర్ ఆల్ చిన్న అమౌంట్ అంటున్నారు. అయినా దొంగతనం చేసిన మీరెందుకు వెనకేసుకుని వస్తున్నారు అంటే మీ కార్యకర్తనే చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి ఆయనకి ఏదో వచ్చిందండి వాటా, లేకపోతే అసలు ఈ చిన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నెత్తిన వేసుకోడండి. ఆయనకు వాటా ఉండాలి, లేదా ఆయన ప్రమేయమైనా జరిగి ఉండాలి. మనిషి పుట్టకైనా అనిపిస్తుంది. మెడలో సిలువ వేసుకుని వచ్చి హిందూ దేవాలయం పెత్తనాలు చేయడం మాత్రం ఇది మాత్రం కరెక్ట్ కాదండి. ఇది మాత్రం ఖండించాల్సిన తీవ్రమైన పరిణామాలు తీసుకోవాల్సిన విషయం. ఇన్ కేసు ఆయన మీద ప్రతి దాని మీద మతాల మీద ఏదైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టున్నారు కదా, ఈయన మీద ఎందుకు కేసు పెట్టరు? తీసుకెళ్లి బొక్కలేయండి. మాకు ఆ దరిద్రం ఎందుకండి? పొద్దున్నే పిలకలూరుపేటలో చిన్న చర్చిలో సిలువని ఇది చేసినందుకే ఎమ్మటే దానికి ఎంత ఖర్చు పెట్టి ₹1,000 ఖర్చు పెట్టి దాన్ని బాగా చేశారు. అదే మరి గుళ్ళో ఎందుకు చేయలేకపోయారు అట్లా? గుళ్ళో మరి ఇంత చిన్న చూపు ఏంటి? మరి అంత పెద్ద దేవాలయం, అంత వేల కోట్ల మంది జనం నమ్మకాన్ని మీరు అంత తేలిగ్గా ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అది చిన్న దొంగతనం అయ్యుండొచ్చు. గతంలో ఏంటంటే ఆయన ఒక సీఎంగా ఉన్నప్పుడు మరి రథాలు తగలబెట్టడం కానీ, ధ్వంసాలు చేయడం కానీ, విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఆయన స్పందించలేదు. ఎందుకంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది వాస్తవంగా ఆయనకి చిన్న దొంగతనం ఉండొచ్చు కాబట్టి ఆయన అట్లా మాట్లాడి ఉండొచ్చు. తీసుకున్న అతనే నాకే బాధగా ఉంది, నాకే ఇదిగా ఉందన్న అతనికే ఉంటే మధ్యలో ఈయనకెందుకు? అసలు ఏంటంటే ఈ మతాల మధ్య ఏంటంటే ఆయనకున్న ఫీలింగ్ అది, హిందూ మతం మీద ఉన్న ప్రేమ అది అతనికి.